సత్వగుణం ఎలా పరిశుద్ధమవుతుంది? వేదాంతం ప్రకారం నిజానిజాలను నిరంతరం విచక్షణ చేయడం ద్వారా మనలోని సత్వగుణాన్ని పరిశుద్ధం చేయవచ్చు. దానితో పాటు నిజం కాని విషయాల పట్ల వైరాగ్యభావం, మన ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని గురించి లోతుగా యోచించడం సత్వగుణాన్ని పరిశుద్ధపరచడానికి అవసరం. మనస్సును స్వాధీనం చేసుకోవడం గురించి ఈ సందర్భంగా శ్రీ ఆది శంకరాచార్యులు చెప్పిన విషయం మనకు సహాయకరంగా ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలన్న కోరికను ఇతర విషయాల మీద ఉన్న లెక్కలేనన్ని కోరికలు కప్పివేస్తాయి. ఆత్మను గురించి నిరంతరం ధ్యానం చేయడం ద్వారా వాటిని నిర్మూలించాలి. అప్పుడు ఆత్మ తనంతట తానే సాక్షాత్కరిస్తుంది. మనస్సు మన అంతరాత్మలో ఎంతగా స్థిరపడుతుందో బాహ్య వస్తువుల మీద తన కోరికను అంతగా వదిలిపెడుతుంది. ఎప్పుడైతే అటువంటి కోరికలన్నీ నిర్మూలించబడతాయో అప్పుడు నిరాఘాటంగా ఆత్మానుభూతి కలుగుతుంది. యోగి మనస్సు నిరంతరం ఆత్మయందే కేంద్రీకరించబడడం వల్ల క్రమంగా నాశనమవుతుంది. దాని ద్వారా అన్ని కోరికలు అంతమవుతాయి. కాబట్టి నీ పై ముసుగులను అనగా నేను దేహాన్ని అనుకోవడం మొదలైన భావనలను తొలగించి వెయ్యి. ఇక్కడ నాశనమవుతుంది అంటే మనస్సును కోల్పోతామని అర్థం కాదు. మనస్సు పరిపూర్ణంగా పరిశుద్ధమవుతుందని అర్థం. ఆ స్థితిలో మనస్సుకు ఆత్మకు ఎటువంటి భేదం లేదు. తాను ఆత్మనని ఎవరైతే తెలుసుకుంటాడో అతనికింకా స్వాధీనపరచుకోవలసిన మనస్సు అనేది మిగిలి ఉండదు. మనస్సును స్వాధీనపరచుకోవడంలో ఇటువంటి పరిపూర్ణమైన స్థితిని పొందాలన్న ఆశయం మనకి ఉండాలి. మనకు ఒకటి కన్నా ఎక్కువ కోరికలు ఉన్నంతకాలం, లేకపోతే ఆత్మానుభూతి కాక వేరే కోరికలు ఉన్నంతకాలం మనస్సును స్వాధీనం చేసుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆ స్థితిలో అది చెదిరిపోయి ఉంటుంది. కాబట్టి అన్నింటినీ తనలో కలుపుకోగలిగిన సర్వోత్కృష్ట స్థితినే ఎల్లప్పుడూ కోరుకోవాలి. దానికన్నా దిగువన ఉన్నదాన్ని దేన్ని కోరుకున్నా మనస్సు చెల్లా చెదురైపోతుంది. చెల్లా చెదరైన మనస్సును స్వాధీనం చేసుకోవడం కష్టం. మరో మాటలో చెప్పాలంటే సర్వోత్కృష్టమైన జ్ఞానోదయానికన్నా తక్కువైన దాన్ని దేన్ని ఆశించినా, అంటే ఆత్మానుభూతి కన్నా హీనమైన దాన్ని దేన్ని ఆకాంక్షించినా మనస్సును పరిపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం సాధ్యపడదు. అటువంటి వారికి జ్ఞానోదయానికన్నా వేరైన కోరిక ఏదో ఉందన్నమాట. దానివల్ల వాళ్ళు తమలో అవిద్య స్థిరపడడానికి దోహదం చేసుకుంటున్నారు. ఆ విధంగా మనస్సును స్వాధీనం చేసుకోవడానికి చేయవలసిన పనులను సాధించలేని స్థితికి తమను తాము దిగజార్చుకుంటారు. వేదాంత పరిభాషలో మనస్సును దాని అపరిశుద్ధ స్థితిలో అవిద్య లేక అజ్ఞానం అని పేర్కొంటారు. ఆ అవిద్యను తొలగించుకోవడానికి నిర్దేశించబడ్డ సాధనలే మనస్సును స్వాధీనం చేసుకోవడానికి కూడా వర్తిస్తాయి. ఈ సాధనలలో ప్రత్యేకంగా ఒక సాధనకు మనస్సును పరిశుద్ధపరిచే శక్తి ఉంది. దానివల్ల మనస్సు స్వాధీనానికి అది మరింతగా సహాయపడగలదు. ఈ సాధనను వేదాంత పరిభాషలో స్వాధ్యాసాపనయం అంటారు. పై ముసుగును తొలగించుకోవడం అని దీనికి అర్థం. మరొక మాటలో అనాత్మను అనగా ఆత్మ కాని దాన్ని ఆత్మగా భావించడాన్ని మానివేయడం అని చెప్పుకోవచ్చు. ఆత్మ మీద ఉన్న ముసుగును గురించి, దాన్ని తొలగించే విధానాన్ని గురించి ఆది శంకరాచార్యులు ఈ విధంగా బోధించారు. అనాత్మ అయిన శరీరాన్ని, అవయవాలను గురించి నేను, నాది అని భ్రమపడే భావనే ఆత్మను కప్పివేసే పై ముసుగు. జ్ఞాని అయినవాడు తనను తాను ఆత్మగా భావించడం ద్వారా ఈ భ్రమను తొలగించుకోవాలి. బుద్ధికి, దాని రూపాంతరాలకు సాక్షి అయిన అంతరాత్మను అనుభూతి పొంది నిరంతరం తత్వమసి, అదే నీవై ఉన్నావు, అంటే నీవే ఆ పరబ్రహ్మానివి అన్న ఆశావహ దృక్పథంతో అనాత్మను ఆత్మగా భావించే భ్రమను జయించాలి. శరీరాన్ని, దాని అవయవాలను నేను, నాది అని భావించడానికి కారణం అనాత్మను ఆత్మగా భ్రమపడడమే. వివేక చూడామణిలో ఆదిశంకరాచార్యులు ఇలా చెప్పారు: తనను శరీరంగా భావించేవాడు మాత్రమే ఇంద్రియ సుఖాల కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. శరీర స్పృహ లేనివాడికి అటువంటి కోరిక ఎక్కడ ఉంటుంది? ఇంకా దీనిని గురించి వివేకానంద స్వామి ఇలా చెప్పారు:
ఇంద్రియాలను అదుపు చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది ఈ విశ్వమంతటిలోనూ నిండి ఉన్న సత్యస్వరూపుడైన అతన్ని దర్శించడమే. అప్పుడు మాత్రమే ఎవడైనా సరే ఇంద్రియాలను నిజంగా జయించగలుగుతాడు. ఈ భ్రమ వల్లనే అన్ని రకాల కలతలు, ఒత్తిడులు, మానసిక క్షోభలు కలుగుతాయి. సోహం, నేనే అది, నేనే ఆత్మను అన్న ఆశావహ భావనను అభ్యసించడమే ఈ రుగ్మతలన్నింటినీ కుదిర్చే మందు. నేను ఆత్మను అని నిరంతరం భావించే విధంగా పరమ సత్యం వైపు మరలిన మనస్సు మాత్రమే మనకు స్వాధీనమవ్వగలదు. సాధనా చతుష్టయం అని పిలువబడే 4 విధాల వేదాంత సాధనల అభ్యాసం జ్ఞానోదయాన్ని సాధించడానికి నిర్దేశించబడింది. వాటి అభ్యాసమే క్రమంగా మనస్సును స్వాధీనంలోకి తెచ్చిపెడుతుంది. సాధనా చతుష్టయం: 1. శాశ్వత అశాశ్వత వస్తువుల విచక్షణ. 2. ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా కర్మ ఫలాలను అనుభవించాలన్న కోరికను విడనాడడం. 3. 6 సంపదలను, షట్ సంపత్తులను పెంపొందించుకోవడం. అవి కామ క్రోధాది వికారాల వల్ల బయటికి పోయే మనస్తత్వాన్ని అదుపు చేయడం, ఇంద్రియాలను అదుపు చేయడం, మనస్సును లోపలికి త్రిప్పి ఉంచడం, క్షమ, ఆత్మతృప్తి, విశ్వాసము. 4. ముముక్షుత్వం అంటే ఆత్మను పొందాలన్న వ్యాకులత. మనస్సు స్వాధీనానికి ఉద్దేశించబడిన ఈ వేదాంత సాధనలకు కొన్ని యోగ సాధనలను జోడించడం ఉపయుక్తంగా ఉంటుంది. వాటిని మనం ఇప్పుడు చర్చిద్దాం.